నమస్కారం. ఈరోజు మనము ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 8th పేపర్లోని జన్యు పరివర్తన ట్రాన్స్జెనసిస్ గురించి తెలుసుకుందాము. ఒక జీవిలోని నిర్దిష్టమైన ఒక జన్యువును ఎంపిక చేయబడిన వేరొక జీవి జీవనంలోనికి ప్రవేశపెట్టి జన్యు పరివర్తక జీవిని ఉత్పత్తి చేసే ప్రక్రియని జన్యు పరివర్తన లేకుంటే ట్రాన్స్జెనసిస్ అని కూడా అంటారు. సొంత జీనోమ్లో వేరొక జీవి యొక్క జన్యు పదార్థాన్ని కలిగి ఉన్న జీవులను జన్యు పరివర్తక జీవులు అని అంటారు. జీవిలోనికి ప్రవేశపెట్టిన మరొక జీవి యొక్క జన్యువును ట్రాన్స్జీన్ అంటారు. జన్యు పరివర్తక అనే పదాన్ని గార్డన్ మరియు రైడెల్ అనే శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా దీన్ని ప్రతిపాదించడము జరిగింది. ఒక నిర్దిష్టమైన జన్యువును ఎంపిక చేయబడిన వేరొక జీవి జీనోమ్లోనికి ప్రవేశపెడతారు. ఈ ప్రవేశపెట్టి జన్యు పరివర్తక జీవిని ఉత్పత్తి చేసే ప్రక్రియనే జన్యు పరివర్తన అన్నట్టు. ఒక జన్యువును ఇంకొక జన్యువులోకి మరొక జీవి యొక్క జీనోమ్లో జన్యువును ప్రవేశపెట్టడం. ట్రాన్స్జెనసిస్ పద్ధతులు, మెథడ్ ఆఫ్ ట్రాన్స్జెనసిస్. చుంచెలక మొట్టమొదటిసారిగా జన్యు పరివర్తనకు ఉపయోగించారు. ఆర్డి ఫాల్మిటర్ మరియు ఆర్ఎల్ బ్రింటన్లు మానవుని పెరుగుదల హార్మోన్ జన్యువును వేరు చేసి దానిని చుంచెలక ప్రమోటర్ భాగంలో అనుసంధానం చేసి PBR 322 లైగేట్ చేసి పునఃసంయోజక డిఎన్ఏను తయారు చేశారు. దీనిని చుంచెలక సంయుక్త బీజంలో ప్రవేశపెట్టారు. అనంతరం అభివృద్ధి చెందుతున్న పిండాన్ని వారు తల్లి గర్భాశయంలో ప్రతిస్థాపన చేశారు. ఇది అభివృద్ధి జన్మించిన పిల్ల చుంచెలక జన్యు పరివర్తక జీవి ట్రాన్స్జెనసిస్గా మనము దాన్ని గుర్తించడము జరుగుతుంది. అండము శుక్రకణము కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. దాంట్లో పునఃసంయోజక డిఎన్ఏని ప్రవేశపెట్టడం ద్వారా మరొకటి తల్లి లోపల శిశువు చుంచెలకలో జన్యు పరివర్తన జీవును మనం దాని లోపల చూడవచ్చు. దీంట్లో మనము సాంప్రదాయక ట్రాన్స్జెనసిస్ చిన్న పరిమాణంలో ఉండే ట్రాన్స్జెనసిస్లను వాహకాల ద్వారా ప్రవేశపెట్టేవారు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన క్షారాలు తొలగింపబడే అవకాశం ఉండేది. కృత్రిమ ఈస్ట్ క్రోమోజోమ్లను ప్రస్తుతం జన్యు పరివర్తనలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కృత్రిమ ఈస్ట్ క్రోమోజోమ్లను జన్యు పరివర్తక చుంచెలకల ద్వారా మానవ ప్రతిదేహాలను ఉత్పత్తి చేయడంలో కూడా దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ట్రాన్స్జెనసిస్ను ప్రవేశపెట్టడం. ఒక జీవి జీనోమ్లోనికి ట్రాన్స్జీన్ను 3 పద్ధతుల ద్వారా ప్రవేశపెడతారు. ఒకటి రిట్రోవైరల్ వెక్టర్ పద్ధతి, మైక్రో ఇంజెక్షన్ పద్ధతి 2, పిండ మూలకణ పద్ధతి 3. ఫస్ట్ రిట్రోవైరల్ వెక్టర్ పద్ధతి. డిఎన్ఏను చిన్న ఖండాలుగా రిట్రోవైరల్ ద్వారా సమర్థవంతంగా ప్రవేశపెట్టడం. కానీ పెద్దగా ఉండే డిఎన్ఏను ప్రవేశపెట్టడానికి ఈ పద్ధతులు అనువుగా ఉండదు. ఈ పద్ధతిలో ఏర్పరచబడిన జన్యు పరివర్తక జంతువులు ఉత్పత్తి చేసిన పదార్థాలు మానవ ఆహారము రెట్రోవైరస్ చే సాంక్రమితమై ఉండడం ఈ విధానంలో ముఖ్యమైన అవరోధం. అందువల్ల ఈ పద్ధతి అంతగా వాడుకలో లేదు. మైక్రో ఇంజెక్షన్ మెథడ్. సెకండ్ మెథడ్ మైక్రో ఇంజెక్షన్ మెథడు. ట్రాన్స్జీన్ను మైక్రో ఇంజెక్షన్ ద్వారా కింది విధంగా ప్రవేశపెడతారు. లైంగిక అనుభవం లేని తక్కువ వయసు గల ఆడ చుంచెలకకు పుటిక ప్రేరేపిక హార్మోన్ను మానవ కొరియోనోగోనడోట్రోఫిక్ను ఇంజెక్ట్ చేస్తారు. దీని ఫలితంగా ఎలుక మామూలుగా విడుదల చేసే 5-10 అండాలకు బదులుగా 30-35 అండాలను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే మానవునికి సంబంధించిన సెక్సువల్ హార్మోన్ గోనడోట్రోఫిక్ హార్మోన్ను దీనికి ఇంజెక్షన్ చేస్తారు. కాబట్టి 5-10 అండాలు విడుదల చేయవలసిన ఎలుక 30-35 అండాలను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మగ చుంచెలుకతో సంపర్కం చేర్పిస్తుంది.
శుక్రకణం అండంలో కలవకముందే ఫలదీకరణం చెందిన అండాలను ఫాలోపియన్ నాళాల నుంచి సేకరించిన మైక్రో ఇంజెక్షన్ సూది ద్వారా ట్రాన్సిన్ పురుష ప్రాకేంద్రకంలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అంతర్మి స్రావనంతరం సంయుక్త బీజాన్ని అభివృద్ధి చెందనిస్తారు. ఇప్పుడు పిండాన్ని మరుటి తల్లి అంటే ఇంకో జీవి యొక్క గర్భాశయంలో ప్రతిస్థాపన చేయడం జరుగుతుంది. ఫలితంగా జన్మించిన జీవులు జన్యు పరివర్తక జీవులై ఉంటాయి. వాటిని జన్యు పరివర్తక జీవులని మనం కూడా పిలుస్తాము. ఈ పద్ధతిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ట్రాన్సిన్ అతి జీనంలో ఎక్కడైనా కలవచ్చు. కొన్నిసార్లు ఒకే స్థానంలో అనేక ట్రాన్సిన్లను అనుసంధానం కూడా మనం చేయడము చూడవచ్చు. పిండ మూల కణ పద్ధతి మూడవది తీసుకుంటే చుంచెలుక బ్లాస్టోసిస్ట్ దశలో అంతర్గత కణ సముదాయంలో కణాలను సమర్థనం ద్వారా వాటి సంఖ్యను పెంచవచ్చు. దీన్ని ఫ్లూరోపొటెంట్ కణాలు అంటే ఇతర రకాల కణాలు అభివృద్ధి చెందగలవు. ఈ కణాల్లోనికి ట్రాన్సిన్ ఎలక్ట్రోపోరేషన్ ద్వారా మైక్రో ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ట్రాన్సిన్ కలిగిన కణాలను సంవర్ధనం చేసి మైక్రో ఇంజెక్షన్ ద్వారా బ్లాస్టోసిస్ట్లో ప్రవేశపెడతారు. బ్లాస్టోసిస్ట్ మరటి తల్లి గర్భాశయంలో అభివృద్ధి చెంది జన్యు పరివర్తక జీవిగా జన్మనివ్వడం అనేది మనం దీని లోపల ఒకసారి పరిశీలించవచ్చు. నెక్స్ట్ ట్రాన్సెనిక్ జంతువులు. జన్యు పరివర్తక జీవులు అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ చూడండి, ట్రాన్సెనిక్ జంతువులు జన్యు పరివర్తక జంతువులని కూడా అని అంటారు. జన్యు పరివర్తక జంతువులు 1982లో మొట్టమొదటిసారిగా ట్రాన్సెనిక్ జంతువులను ఉత్పత్తి చేయవచ్చని ప్రపంచానికి తెలియపరిచిన తర్వాత వాటి యొక్క ప్రాచుర్యం అనేది ఎక్కువగా అయినది. చుంచెలకలో కంటే పెద్ద జంతువుల విషయంలో జన్యు పరివర్తక చాలా క్లిష్టంగా ఉంటుంది. వీటిలో తక్కువ సంఖ్యలో అండాలు ఏర్పడము, హ్యాండ్లింగు, అధిక గర్భవతి కాలము మొదలైన కారణాల వల్ల జన్యు పరివర్తన అనేది కష్టమవుతుంది. ప్రారంభ దశలో పెద్ద జంతువుల విషయంలో జరిపిన జన్యు పరివర్తన ప్రయోగాలు అంతగా సత్ఫలితాలను ఇవ్వలేదు. ఉదాహరణకు పెరుగుదల హార్మోను ట్రాన్సిన్ కలిగిన గొర్రె సన్నగా అధిక ఆహారం గ్రహించి వంధత్వం వ్యాధులకు గురి కావడము జరిగింది. వీటికి కారణము జన్యు నియంత్రణ సమర్థవంతంగా జరగకపోవడమని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. జీవ సాంకేతిక శాస్త్ర ఆధునిక పరిశోధనల వల్ల వాంఛనీయ లక్షణాల వల్ల జన్యు పరివర్తన జీవులను కూడా రూపొందించారు. వాంఛనీయ లక్షణాలు అంటే మంచి లక్షణాలు. ఇప్పుడు గొర్రెలను మనం ఏమాశిస్తాము, మాంసం, కోడి లోపల మాంసం, ఎగ్స్, అట్లా వాంఛనీయ లక్షణాలు. వీటిని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రాన్సెనిక్ జంతువులను ఉత్పత్తి చేస్తారు. కొన్నిసార్లు సమర్థవంతంగా దీన్ని చేయలేకపోయినప్పుడు అదేమవుతుందంటే వ్యాధుల బారిన పడడము, వంధ్యత్వం కలగడము, తర్వాత సులువుగా వ్యాధులకు గురైపోయి చనిపోయే అవకాశాలు ఉన్న జీవులు ఉత్పత్తి కావడము అనేది జరుగుతుంది. అది సమర్థవంతమైన జన్యు పరివర్తన జంతువులని మనం చెప్పలేము. ట్రాన్సెనిక్ ఫిష్. ట్రాన్సెనిక్ ఫిష్ మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు ట్రాన్సెనిక్ ఫిష్ ఇక్కడ చూడండి, ట్రాన్సెనిక్ ఫిష్ జన్యు పరివర్తక మత్స్యాలు.
ట్రాన్స్జెనిక్ ఫిష్. ట్రాన్స్జెనిక్ చేప, దీన్ని ఒకసారి మనం పరిశీలిద్దాము. జన్యు పరివర్తన మత్యాలు. చేపల్లో ఫలదీకరణము అభివృద్ధి బాహ్యంగా జరుగుతుంది. పెరుగుదల పరిమాణం విషయంలో అధిక సామర్థ్యం చూపగలిగిన అనేక రకాల జన్యు పరివర్తక చేపలను రూపొందించడం జరిగింది. కార్ప్ చేపలను, కయాట్ చేపలను, సాల్మాన్ చేపలను, ట్రౌట్ చేపలను ఈ క్రింది ట్రాన్స్జెనిక్ పద్ధతి ద్వారా ట్రాన్స్జెనిక్ చేపలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అప్పుడే విడుదల చేసిన చేప అండాలు నీటిలో విడుదల సేకరిస్తాయి. నీటి నుంచి చేపల అంటే జనరల్గా చేపలు వర్షాలు వచ్చినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇవి గుడ్లను పెడతాయి. అలాంటి టైంలో ఈ యొక్క చేపల యొక్క అండములను సేకరించడం జరుగుతుంది. ఇది కొంచెం కష్టకరమైన పద్ధతే. కొన్ని రకాల నెట్ల ద్వారా వీటిని అప్పుడే విడుదల చేసిన అండాలను సేకరిస్తారు. ఆ అండాల్లోనికి పెరుగుదల హార్మోన్, ట్రాన్సిన్, మైక్రో ఇంజెక్షన్, ఎలక్ట్రోపోరేషన్ ద్వారా ప్రవేశపెడతాయి. అనంతరం అండాలను ఉష్ణ నియంత్రణ కలిగిన ట్యాంకుల్లో పొందపరచడం ద్వారా అభివృద్ధి చెందారు. తర్వాత పిండాలు ట్రాన్స్జెనిక్ చేపలుగా అభివృద్ధి చేస్తాయి. చేపల్లో జన్యు పరివర్తన సామర్థ్యం సుమారు 70% వరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. పెరుగుదల హార్మోన్, ట్రాన్సిన్ కలిగిన సాల్మాన్ చేప మామూలుగా పెరిగే దేశావళి సాల్మాన్ చేప కంటే 1 సంవత్సరంలో 10 రెట్లు అధిక బరువు ఉంటుంది. అంటే ఒక వంచనీయమైన లక్షణం. అంటే అది 1 కేజీ అనేది 10 కేజీలు తక్కువ టైంలో ఎక్కువ బరువును పెరగడం అనేది జరుగుతుంది. దీన్ని ట్రాన్స్జెనిక్ చేపగా మార్చడం వల్ల దీనికి ఆ యొక్క మనము వాంఛనీయ లక్షణాన్ని దీని లోపల పొందడం జరుగుతుంది. చేపలో జన్యు సామర్థ్యం ఏమంటాడు జన్యు పరివర్తన సామర్థ్యం దాదాపు 70% దాకా ఉంటుందని ఒక అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్జెనిక్ మేక తీసుకుంటే ఇక్కడ చూడండి, జన్యు పరివర్తక మేక. జన్యు పరివర్తక మేక, దీన్ని ట్రాన్స్జెనిక్ మేక అని కూడా అని అంటారు. ట్రాన్స్జెనిక్ మేకలను మొదటిసారిగా సిమ్సన్ 1988లో శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా దీన్ని కనుక్కోవడం జరిగింది. మేకలలో జన్యు పరివర్తన ప్రయోగాలు ముఖ్యంగా వాటి క్షీరగ్రంథుల అభివృద్ధికి సంబంధించినవి ఉంటాయి. వీటి యొక్క క్షీరగ్రంథులను ఔషధ రంగంలో ఉపయోగపడే అధిక ప్రోటీన్లకు సంబంధించి బయోరియాక్టర్లుగా వీటిని పేర్కొన్నారు. 1997లో ట్రేసీ అనబడే మేకపాల నుండి పునఃసంయోజక ప్రోటీన్ నిర్మిత ఔషధాన్ని ఉత్పత్తి చేశారు. దీని ఆధారంగా నెక్సియా దేశపు శాస్త్రవేత్తలు ఆర్స్ జాతి సాలీడు నుండి సిల్క్ను ఏర్పరచగల జన్యువులను మేకల నుండి ప్రవేశపెట్టారు. ఫలితంగా ఏర్పడిన మగ మేకకు సిల్క్ను ఉత్పత్తి చేయడం కోసం స్త్రీ జీవుల్లో ప్రయోజనం జరపగా వచ్చి ప్రతి మేక తన పాలలో సిల్క్ను ఉత్పత్తి చేయగల ప్రోటీన్ను కలిగి ఉన్నది. ఇటువంటి పాల నుండి సిల్క్ ప్రోటీన్ను వేరుపరిచి ఎండబెట్టి తెల్లటి పొడిగా మార్చి దానితో తయారైన సిల్క్ దారము ఉక్కు కన్నా దృఢంగా ఉన్నట్లు దీన్ని కనుక్కోవడం జరిగింది. ఇదే విధంగా యూరోప్ దేశాల్లో మేకపాల నుండి మానవ యాంటీథ్రాంబిన్ను వేరుపరిచి వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా గొర్రెల్లో అధిక ఉన్ని ఉత్పత్తి మరియు వాటి పెరుగుదల కోసం ట్రాన్స్జెనిక్ గొర్రెలను తయారు చేశారు. అధిక నాణ్యత కలిగినవి ఉన్నవి ఉత్పత్తి చేయడానికి సెట్రిన్ అనే అమైనో ఆమ్లం అవసరం. కానీ గొర్రెల అంతర్నాళంలో సూక్ష్మజీవుల సిస్టైన్ను తమ అవసరాలకు వాడుకోవడం, సల్ఫైడ్ను విడుదల చేయడము గొర్రెలకు సరిపోయినంత సిస్టైన్ అందదు. ఈ సిస్టైన్ సంశ్లేషణకు సంబంధించిన ట్రాన్సిన్ను గొర్రెల్లో ప్రవేశపెట్టి జన్యు పరివర్తక గొర్రెను రూపొందించడం అనేది జరుగుతుంది. సిస్టైన్ను సమర్థవంతంగా సంశ్లేషించడం వల్ల ఇవి మంచి నాణ్యత కలిగిన ఉన్నిని ఉత్పత్తి చేస్తున్నాయని మనం చెప్పవచ్చు. ట్రాన్స్జెనిక్ జంతువుల అనువర్తనాలు ఒకసారి మనం తీసుకుంటే, జన్యు పరివర్తక జన్యువుల
జంతుపరంగా మార్పు చేయబడిన జీవులు. వీటిలో కొంత ఆనువంశిక లక్షణాలు నిక్షిప్తమై ఉంటాయి. మానవునికి కలిగే వివిధ రకాల వ్యాధులను వాటి నివారణ అర్థం చేసుకోవడానికి జంతువులు బాగా ఉపయోగపడతాయి. మానవునికి కలిగే వివిధ రకాల వ్యాధులను వాటి నివారణకు అర్థం చేసుకోవడానికి జంతువులు బాగా ఉపయోగపడతాయి. ఒకటి, జన్యు పరివర్తక జీవులు ఉత్పత్తి చేసే వివిధ రకాల ప్రోటీన్లు వైద్య రంగంలోనూ ఔషధ రంగంలోనూ అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అంటే రకరకాల మందులు తయారు చేయడంలో, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఔషధాల మందులు తయారు చేయడంలో కానీ ఈ జన్యు పరివర్తక జీవుల నుండి తయారు చేయబడిన ప్రోటీన్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనికి మంచి ప్రాముఖ్యత, ప్రిఫరెన్స్ కూడా ఉంది. జన్యు పరివర్తన వల్ల గుడ్లు, మాంసం, పాలు, ఉన్ని వంటి ఉత్పత్తులు పరిమాణాన్ని, నాణ్యతను కూడా పెంచుకోవచ్చు. ఏమంటే మంచి, ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మంచి లక్షణాలు, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, గుడ్లు, మాంసము, పాలు. గుడ్లు ఏమిస్తాయి? గుడ్లు ఏం పెడతాయి? కోళ్ళు. పాలు ఏమిస్తాయి? మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు. ఇవి ఉన్ని గొర్రెలు ఇస్తాయి, పోటేలు నుంచి తీస్తాయి. ఇవి మంచి లక్షణాలు. ఇప్పుడు కోళ్ళు ఒకప్పుడు 60, 40, 30 గుడ్లు పెట్టే కోళ్ళను, లేయర్స్ను ఈ జన్యు పరివర్తన ద్వారా 250, 300, 350 గుడ్లు పెట్టే కోళ్ళగా ఉత్పత్తి చేయడం, జన్యు పరివర్తక కోళ్ళను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మాంసం, ఒకప్పుడు 15 కేజీలు 20 కేజీలు మాంసం ఇచ్చే పొట్టేళ్ళు, గొర్రెలను ఇప్పుడు అంతకంటే ఎక్కువ మాంసాన్ని ఇచ్చే జన్యు పరివర్తక అంటే వాంఛనీయ లక్షణాలు ఏవైతే ఉన్నాయో బాగా అభివృద్ధి చేసి మనం దాంట్లో ఫలాలు తీసుకోవడం జరుగుతుంది. పాలు కూడా, బర్రెలు ఒకప్పుడు మనం 3, 4, 2 ఇచ్చేవి ఇప్పుడు 10, 15, 20 దాకా పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే వాంఛనీయ లక్షణం దేంట్లో అయితే ఉందో, ఎక్కువ పాలు ఇచ్చే జీవుల నుండి ఆ జీన్ను వేరు చేసి ఈ జీవుల్లో ప్రవేశపెట్టడం ద్వారా దీంట్లో కూడా ఆ లక్షణాన్ని మనం పెంపొందించవచ్చు అని దీని అర్థం. పరిమాణ వేగాన్ని పెంపొందించవచ్చు. మానవ జన్యువులను ఇతర జీవుల్లోకి, ఇతర వ్యక్తుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధి పోకడలను తెలుసుకోవచ్చు. వ్యాధి పోకడలు అంటే ఏ విధంగా వ్యాధులు వస్తున్నాయి, జెనెటిక్ జబ్బులు చాలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా నివారించవచ్చు, వాటికి ఏ విధమైన మందులు వాడవచ్చు, ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క జెనెటిక్ ట్రాన్స్జెనిక్ జంతువుల ద్వారా మనం దీన్ని తీసుకోవచ్చు. మానవ జన్యువులను ఇతర జీవుల్లోకి, ఇతర వ్యక్తుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధి పోకడలను కూడా మనము దీనిలో నిర్ధారించవచ్చు. జన్యు చికిత్సలను దిగ్విజయంగా నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీంట్లో స్టెమ్ సెల్స్, మూల కణాలను మనం ఒకసారి పరిశీలిస్తే, కణ విభజన ద్వారా వైవిధ్యభరమైన ఇతర రకాల కణజాలంగా మార్చగలిగే శక్తిని కలిగి ఉండే బ్లాస్టోసిస్ట్ కణాలనే మూల కణాలు అంటారు. కొన్ని కణాలకు మన శరీరంలో విభజన చెందే శక్తి ఉండి కొత్త కణాలను ఏర్పరచగలిగే శక్తి ఉంటుంది. వీటిని బ్లాస్టోసిస్ట్ కణాలు, మూల కణాలు అని అంటారు. అండము, శుక్రకణం ఫలదీకరణం చెందగా ఏర్పడిన సంయుక్త బీజంలో కొన్ని విభజనల అనంతరం ఏర్పడిన బ్లాస్టోసిస్ట్ యొక్క కొన్ని కణాలు వివిధ రకాల కణజాలాలను రూపాంతరం చెందే శక్తి కలిగి ఉంటాయి. ఇలా వివిధ రకాల కణాలనుగా రూపాంతరం చెందగలిగే ఈ శక్తి ఉన్న కణాలే మూల కణాలు. అంటే ఫస్ట్ శుక్రకణం, అండం కలిసిన తర్వాత ఏర్పడే సంయుక్త కణంలోని కణాలకు ఏ కణాన్నైనా ఏర్పరచగలిగే శక్తి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మనము బ్లాస్టోసిస్ట్ కణాలు అంటారు. ఇవి ఏ యొక్క అవయవాన్నైనా, ఏ యొక్క ఆర్గాన్ అయినా, ఏదైనా కణాన్ని కానీ ఏర్పరచగలిగే శక్తి దీనికి ఉంటుంది. అందుకే వీటి స్టెమ్ సెల్స్ లేకపోతే మూల కణాలని కూడా అనడం జరుగుతుంది. మూల కణాలనే కాండ కణాలు, ఆధార కణాలని కూడా అంటారు. మానవ పిండంలో మూల కణాలను థామస్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. మూల కణాలు పిండంలో ఉంటాయి, అదే మాదిరిగా ప్రౌఢజీవులో ఉంటాయి. మూల కణాలు జనరల్గా విభజన జరిగే శక్తి, యాక్చువల్గా మనకు విభజన జరిగే శక్తి వల్లనే కొత్త కణాలనే ఏర్పడుతుంది. ఉదాహరణకు మనకు ఏదైనా గాయం జరిగింది, చర్మం పోయిందనుకో, అక్కడ చర్మ కణాలు విభజన చెంది కొత్త కణజాలను ఏర్పరిచి అక్కడ మనం నయం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు లివర్, ఇప్పుడు కాలు ఇరిగిపోయిందనుకో కాలు రాదు, చేయి తీసేసినామనుకో చేయి రాదు, దానికి విభజన శక్తి లేదు. అదేవిధంగా లివర్లో సగ భాగం ఏదైనా మనకు క్యాన్సర్ ద్వారా కానీ, ఇతర వ్రణాల ద్వారా కానీ పాడైనప్పుడు, తొలగించినప్పుడు లివరు తిరిగి తన సొంతంగా యథాస్థితికి మిగతా సగ భాగాన్ని ఏర్పరచుకుంది. దీనికి కూడా మన శరీరంలో విభజన శక్తి కలిగి ఉంది అన్నమాట. మూల కణాల పిండంలో ఉండే మాదిరిగానే ప్రౌఢజీవుల్లో కూడా ఉంటాయి. జీవులకు మూల కణాలు అతి ముఖ్యమైనవి. పిండంలోని మూల కణాలు గుండె, ఊపిరితిత్తులు,
గుండె, ఊపిరితిత్తులు, మెదడు, చర్మము, ఇతర కణజాలాలు రూపొందించే కణాలుగా ఇది జరగడం అనేది మూల కణాలు పిండంలో ఉంటాయి. ఇవి ప్రౌఢజీవులో కూడా మనకు కనిపిస్తాయి. జీవులను ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం మొదలైన కణజాలాలుగా ఈ కణాలు ఏర్పరుస్తాయి. ప్రౌఢజీవులోని మూల కణాలు అరిగిపోయిన మరియు గాయం ద్వారా కోల్పోయిన కణాలను తిరిగి ఏర్పరుస్తాయి. మూల కణాలు అవిభావిత కణాలను కూడా అంటారు. మూల కణాలను తమకు ఉన్న విభాతిత శక్తిని అనుసరించి అనేక రకాలుగా వర్గీకరిస్తారు. అవి టోటిపోటెంట్, ఫ్లూరిపోటెంట్, మల్టీపోటెంట్, యూనిపోటెంట్ మూల కణాలుగా మనము విభజన చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టోటిపోటెంట్ స్టెమ్ సెల్స్, టోటిపోటెంట్ మూల కణాల గురించి మనం తెలుసుకుంటే ఇది సంయుక్త బీజం నుంచి ఉత్పత్తి అవుతాయి. అనగా సంయుక్త బీజము సర్వశక్తి కణం. దీని నుంచి జీవి మొత్తం ఏర్పడుతుంది. జరాయుతో పాటు ఏ కణమైనా మారగలిగిన కణాలను టోటిపోటెంట్ మూల కణాలు అని అంటారు. అనగా అన్ని రకాల కణాలను ఏర్పరిచే శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ శుక్రకణము అండం కలిసిన తర్వాత ఏర్పడే సంయుక్త బీజం ఎన్నో విభజన చెంది శరీరంలోని అన్ని అవయవాలను, శరీరంలోని ఏ కణాన్ని ఏర్పరచగలిగిన శక్తి అని ఉంటుంది. దానికి సర్వశక్తి కణము అని కూడా అంటారు. అన్ని రకాల కణాలను, అన్ని రకాల ఆర్గాన్స్, అవయవాలను ఏర్పరచగలిగిన శక్తి దానికి ఉంటుంది కాబట్టి దాన్ని టోటిపోటెంట్ మూల కణాలు, టోటిపోటెంట్ స్టెమ్ సెల్స్ అని కూడా అంటారు. రెండవది ప్లూరిపోటెంట్ మూల కణాలు. ప్లూరిపోటెంట్ మూల కణాలు టోటిపోటెంట్ కణాల నుంచి ఏర్పడతాయి. జరాయువును తప్ప ఇతర కణాలుగా మారగలిగే కణాలను ప్లూరిపోటెంట్, అంటే ఒక జరాయువును మాత్రం ఏర్పరచలేవు, మిగతా కణాలుగా ఏర్పరచగలిగిన శక్తి కలిగిన కణాలను ప్లూరిపోటెంట్ మూల కణాలు అని అంటారు. ఫస్ట్ టోటిపోటెంట్ కణాల నుంచి ఏర్పడినవి ప్లూరిపోటెంట్ కణాలు. ఇవి కూడా విభజన చెందుతాయి, ఇతర కణాలను ఏర్పరిచే శక్తి ఉంటుంది, కానీ ఒక జరాయువును మాత్రం ఇవి ఏర్పరచలేవు. మూడవది మల్టీపోటెంట్ మూల కణాలు. మల్టీపోటెంట్ మూల కణాలు ఫ్లూరిపోటెంట్ కణాల నుంచి ఏర్పడతాయి. పరిమిత సంఖ్యలో కొన్ని కణాలు మాత్రమే మారగలిగిన కణాలను మల్టీపోటెంట్ మూల కణాలు అంటారు. ఎగ్జాంపుల్ హీమోపాయటిన్ మూల కణాలు. ఇవి కేవలం ఆర్బీసీ, డబ్ల్యూబీసీ రక్త పలికలుగా మాత్రమే విభజన చెందాయి. టోటిపోటెంట్ కణాల నుంచి ప్లూరాపోటెంట్ కణాలు, ఈ ప్లూరాపోటెంట్ కణాల నుంచి మల్టీపోటెంట్ కణాలు. ఇవి కొన్ని రకాల కణాలుగా మాత్రమే విభజన కలిగిన శక్తి కలిగి ఉంటాయి కాబట్టి వీటిని మల్టీపోటెంట్ మూల కణాలు అంటారు. ఉదాహరణకు ఏ కణాలు అని అంటే ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ రక్త పలికలుగా మార్చగలిగే శక్తి ఈ కణాలకు ఉంటుంది. యూనిపోటెంట్ మూల కణము. మల్టీపోటెంట్ కణాల నుంచి యూనిపోటెంట్ కణాలు ఏర్పడతాయి. ఒకే రకమైన కణాలను మాత్రమే ఏర్పరిచే కణాలను యూనిపోటెంట్ కణాలు అంటారు. ఉదాహరణకు మాస్ట్ కణజాలపు కణాలు. ఇవి మాస్ట్ కణాలు మాత్రమే విభజిస్తాయి, ఒకే రకమైన కణాలుగా విభజన చెందే శక్తి కలిగి ఉంటాయి. ఇవి యూనిపోటెంట్ కణాలు. ఎగ్జాంపుల్ ఈస్ట్ మాస్ట్ కణజాలపు కణాల గురించి మనం చెప్పేటప్పుడు దీన్ని చెప్పుకోవచ్చు. ఇది వీటి యొక్క మూల కణాల్లోని రకాలు. మూల కణాల రకాల్లో పిండ మూల కణాలు. మూల కణాలను రెండు రకాలుగా విభజన చేయవచ్చు. అవి పిండ మూల కణాలు, ప్రౌఢ మూల కణాలు. ఫస్ట్ పిండ మూల కణాలను మనము పరిశీలిద్దాం. పిండ మూల కణాలు పిండంలో ఉంటాయి. మానవ పిండంలో ఇది బ్లాస్టోసిస్ట్ లోపలి కణ సముదాయంలో ఇది మనకు కనిపిస్తుంది. ఇవి ప్లూరిపోటెంట్ కణాలు. ఇవి 3 ప్రాథమిక జనన స్తరాలైన బాహ్యత్వచము, మధ్యత్వచము, అంతర్త్వచాలను ఏర్పరుస్తాయి. ఇది 200 కంటే ఎక్కువ కణాలను అభివృద్ధి చేయగలవు. ప్రౌఢ మూల కణాలను తీసుకుంటే ప్రౌఢ మూల కణాలు ప్రౌఢ జంతువుల్లో ఉంటాయి. వీటిని శాకీయ మూల కణాలని కూడా అంటారు. ఈ మూల కణాలు అస్థి మధ్యలో మరియు బొడ్డు తాడులో, రక్తంలోనూ మనకు కనబడతాయి. ఎముక మధ్యలో 2 రకాల మూల కణాలు ఉంటాయి. ఇవి హిమోపాయటిక్ మూల కణాలు, స్ట్రోమల్ కణాలు. హిమోపాయటిక్ మూల కణాలు అన్ని రకాల రక్త కణాలను కూడా ఇవి ఏర్పరుస్తాయి. స్ట్రోమల్ కణాలు అస్థి, మృదులాస్థి, కొవ్వు, తంతుయుత సంయోజక కణజాలను కూడా ఇవి ఏర్పరచడం జరుగుతుంది. శిశువు జన్మించినప్పుడు
తల్లికి శిశువుకు మధ్య గల తాడును బొడ్డు తాడు అంటారు. బొడ్డు తాడులోని మూల కణాలను ఉపయోగించి మొదటిసారి కృత్రిమ కాలేయాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కూడా ఈ యొక్క బొడ్డు తాడును స్టోర్ చేసే రకరకాల హాస్పిటల్స్ని మనం వింటాము. ఇది చాలా ఖరీదైనది. -°C ఉష్ణోగ్రత దగ్గర ఈ బొడ్డు తాడును స్టోర్ చేస్తారు. భవిష్యత్తు లోపల ఈ పిల్లగాడు అంటే వ్యక్తి పుట్టిన బాబు పెరిగి పెద్దగా అయిన తర్వాత తన అవసరాల కోసము ఏదైనా శరీరంలో ఆర్గాన్ అవయవం పనిచేయకుండా పోతే పూర్తిగా తొలగించినప్పుడు దాన్ని ఏర్పరచడం కోసము తయారు చేయడం కోసము ఈ యొక్క బొడ్డు తాడును ఉపయోగిస్తారు. కాబట్టి ఈయనకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత జరిగే ఈ యొక్క నష్టాన్ని పూడ్చడం కోసం అంతవరకు స్టోర్ చేయడం కోసము రకరకాల పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ బొడ్డు తాడును లక్షల లోపల దీనిపైన ధర నిర్ణయించడం జరుగుతుంది. ఇది కొంచెం ఖరీదైనది. బాగా ధనవంతులు ఈ యొక్క బొడ్డు తాడును వీళ్ళు ఏం చేస్తారు, స్టోర్ చేసుకుంటారు. వీరికి భవిష్యత్తు లోపల జరిగే నష్టాలను బారి నుండి రక్షించడం కోసము రకరకాల ఈ సెల్స్ నుంచి ఆ ఆర్గాన్స్ కిడ్నీస్ని కానీ లేకపోతే ఆ లివర్ను కానీ ఈ సెల్స్ నుంచి దాన్ని తయారు చేసి డెవలప్ చేసి వృద్ధి చేసి మళ్ళీ వీళ్ళకు అమర్చడం. సేమ్ ఏమంటే అవే కణాలు మాత్రమే సపోర్ట్, అదే శరీరం నుంచి ఏర్పడిన బొడ్డు తాడు నుంచి ఏర్పడిన అవయవాలు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. చాలా వరకు శరీరంలో ఇతర భాగాల నుంచి శరీరం నుంచి తీసుకున్న అవయవాలను కొన్నిసార్లు ఈ శరీరము ఫారెన్ బాడీగా అది రికగ్నైజ్ చేసి కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి నష్టం జరగకుండా భవిష్యత్తు లోపల దీనికి సమర్థవంతంగా దీన్ని నిర్వహించడం కోసము చేయడం జరుగుతుంది. శిశువు జన్మించినప్పుడు తల్లికి శిశువుకు మధ్య తాడును బొడ్డు తాడు అంటారు. బొడ్డు తాడులోని మూల కణాలను ఉపయోగించి మొదటిసారిగా కృత్రిమంగా లివర్ను కాలేయాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఈ మూల కణాల నుంచి భవిష్యత్తు లోపల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి మనం ఒకసారి తెలుసుకుందాం. కింది రకాల వ్యాధులకు ఉపయోగించి దీన్ని ఉదాహరణకు ఫస్ట్ దీని నుంచి భవిష్యత్తు లోపల స్టెమ్ సెల్స్ మూల కణాలను మనం వృద్ధి చేయడం వల్ల కొత్త కొత్త ఆర్గాన్స్ను తయారు చేయవచ్చు. ఈ యొక్క మూల కణాల విభజన వల్ల. కాబట్టి శరీరం నుంచి తీసిన మూల కణాలు అదే శరీరంలోని కొత్త అవయవాలను ఏర్పరచడంలో అది మంచి సహకరిస్తుంది. ఆ యొక్క ఆర్గాన్స్ కూడా ఆ శరీరంలో నిగూఢం అంటే సర్దుకొని జీవితాన్ని అంటే ఆ జీవికి జీవితాన్ని ఇవ్వడానికి సహకరిస్తుందని మనం చెప్పుకున్నాం. దాంట్లో నెంబర్ 1 డయాబెటిస్ మెల్లిటం మధుమేహ వ్యాధి నిర్మూలనలో, పార్కిన్సన్ వ్యాధి నాడి క్షీణత ముసలి వాళ్ళలో ఎక్కువగా వస్తుంది పార్కిన్సన్ వ్యాధి అనేది. 3వది అల్జీమర్స్ జ్ఞాపక శక్తి కోల్పోవడం. తర్వాత మస్కులర్ డిస్ట్రోఫీ కండర క్షీణత, కండరాలు క్షీణించడం వల్ల చలనం జరగదు. తర్వాత వెన్నెముక సంబంధ వ్యాధులు, క్యాన్సర్. వీటన్నిటికీ నిర్మూలన లోపల స్టెమ్ సెల్స్ని ఉపయోగించి కొత్త కణాలను కొత్త అవయవాలను ఏర్పరిచి వీటిని పూర్తిగా నయం చేసేయవచ్చు అని చెప్తున్నాడు. ఏమేమి? డయాబెటిస్ మెల్లిటం, పార్కిన్సన్ వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి, మస్కులర్ డిస్ట్రోఫీ, వెన్నెముక సంబంధ వ్యాధులు, క్యాన్సర్. దీంట్లో మధుమేహ చికిత్సలో మూల కణాల పాత్ర గురించి మనం తెలుసుకుందాం. మధుమేహ వ్యాధి ఇక్కడ మనకు కనబడుతుంది. మధుమేహ వ్యాధి మధుమేహ చికిత్సలో మూల కణాల పాత్ర. ఓకే, ఈ మూల కణాలు స్టెమ్ సెల్స్ ఈ యొక్క మధుమేహ వ్యాధి అంటే మనకు చక్కెర వ్యాధి అని అంటారు, డయాబెటీస్ అని అంటారు. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగడం వలన మధుమేహ వ్యాధి వస్తుందని మనకు తెలుసు. ఇది సర్వసాధారణంగా కనిపించే వ్యాధి. చాలా ఇళ్లలో ఇది రెగ్యులర్గా మనకు ఉంటుంది. ఇది హార్మోన్ లోపం వల్ల వస్తుందని కూడా తెలుసు. ఈ వ్యాధి వచ్చిన వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిన గ్లూకోజ్ మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్ల ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 2025 సంవత్సరం నాటికి ఇది 300 మిలియన్లకు చేరవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఈ వ్యాధి ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. కావున దీన్ని తగ్గించడానికి ఇన్సులిన్ను ఇస్తారు. కానీ దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ పరిమాణం సాధారణ స్థాయి కన్నా తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.
మధుమేహ రోగుల్లో ఇన్సులిన్ క్రమత కొరకు క్లోమ గ్రంథి మార్పిడి శస్త్రచికిత్స అమల్లో ఉంది. ఈ మధ్యకాలంలో క్లోమ గ్రంథికి బదులు గ్రంథిలోని లాంగరన్స్ ద్వీప కణాలను మార్చడం జరుగుతుంది. రక్తంలో మారుతున్న గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి లాంగరన్స్ ద్వీప కణాలు మార్పిడే ఉత్తమంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఏమంటే మనము ఫస్ట్ షుగర్ వ్యాధి, డయాబెటీస్ అంటే తెలుసుకోవాలి. చాలా వరకు మన శరీరంలో ఏం జరుగుతుంది, ప్రతిరోజు ఇన్సులిన్, ఈ క్లోమ గ్రంథి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఏం చేస్తుంది ఇన్సులిన్ అంటే, మనం తినే రకరకాల ఆహార పదార్థాలు, తీయటి పదార్థాలు ఏదైనా సరే, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, చక్కెర కానీ, స్వీట్స్ కానీ, తీయగా ఉండే మామిడి పండ్లు లాంటివి కానీ, ఏవైనా ఇట్లాంటి పండ్లతో పాటు తీయగా ఉండేటివి, రైస్లో కూడా కొంతవరకు గ్లూకోజ్, షుగర్ అనేది ఉంటుంది. ఇది మనం తిన్న తర్వాత రక్తంలోకి చేరుతుంది. ఈ రక్తం నుండి ఈ యొక్క చక్కెరను, గ్లూకోజ్ను సపరేట్ చేసేదే ఇన్సులిన్. మన క్లోమ గ్రంథిలోని లాంగరన్స్ పుట్టికలు ప్రతిరోజు ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ రక్తం నుండి ఈ గ్లూకోజ్ను సపరేట్ చేస్తూ ఉంటుంది. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఇది జరగకపోతే ఈ షుగర్, ఈ గ్లూకోజ్ అనేది మొత్తం రక్తనాళాలకంతా పేరుకొనిపోయి రక్తనాళాలు స్టిక్కిగా గట్టిగా అయిపోయి కొన్నిసార్లు పెరాలసిస్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనము ఈ షుగర్ వచ్చినప్పుడు మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇది ఎక్కువగా షుగర్ అవుతుందండి, ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ కానప్పుడు మన శరీరంలో ఈ గ్లూకోజ్ స్థాయిలు పెరిగి మూత్రం ద్వారా పోతుంటుంది. తర్వాత రక్తంలో పేర్కొనిపోయి ఈ యొక్క రక్తనాళాల్లో కూడా పేర్కొనిపోవడం అని జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే మనం ప్రత్యామ్నాయంగా బయట నుంచి ఇన్సులిన్ను తీసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో విడుదల కావట్లేదు, దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి, బయట నుంచి ఇన్సులిన్ తీసుకుంటే ఆ ఇన్సులిన్ మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ను తొలగిస్తుంది. అయితే కొన్నిసార్లు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ స్థాయి లోపల ఇది తగ్గించే అవకాశం ఉంటుంది. అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని నిర్మూలించడం కోసము చాలా వరకు క్లోమ గ్రంథిని మార్పిడి చేయడం ద్వారా, సమర్థవంతంగా పనిచేసే క్లోమ గ్రంథిని పెట్టడం ద్వారా ఇదేమవుతుందంటే కొంతవరకు ఈ డయాబెటీస్ జబ్బును తగ్గించవచ్చు అంటారు. దానికంటే ఉత్తమమైనది ఏమంటే, క్లోమ గ్రంథిలోని ఉన్న లాంగరాన్స్ ద్వీప కణాలను మార్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఈ యొక్క స్టెమ్ సెల్స్, మూల కణాలను ఉపయోగించి ఈ యొక్క కణాలను ఉత్పత్తి చేయడం వల్ల రక్తంలో మారుతున్న గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి లాంగరాన్స్ ద్వీప కణాల మార్పిడే ఉత్తమంగా భావిస్తున్నారు. రక్తంలో మారుతున్న వీటి అభివృద్ధి ఇన్సులిన్ స్రావానికి దోహదపడుతుంది. కానీ ఇన్సులిన్ స్రావక కణాలు విభజన చెందవు. విభజన చెందే క్లోమ కణాలు హార్మోన్ను ఉత్పత్తి చేయవు. ఇప్పటి వరకు ప్రౌఢ వ్యక్తుల్లోని మూల కణాల ద్వారా క్లోమాన్ని పునఃస్థాపన చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఎముకలోని క్లోమానికి సంబంధించిన క్లోమ కణాలను, నాడి కణాలను ఉత్పత్తి చేయడానికి శాస్త్రజ్ఞులు గుర్తించి క్లోమ పునఃస్థాపనకు సరైన నిర్మాణంగా ప్రతిపాదించారు. ప్రౌఢ మానవుల్లోని కాలేయ కణాలు కూడా క్రియారహిత క్లోమాన్ని తొలగించి క్రియాశీలత కలిగిన క్లోమాన్ని ఏర్పరచగలుగుతుందని గుర్తించారు. ఇవి రెండు కూడా మధుమేహ వ్యాధి కణాధారిత చికిత్సకు అందివ్వగలవని, ఇవి క్లోమాన్ని పునరుత్పత్తి చేయడమే కాక తగినంత ఇన్సులిన్ స్రవించడం ద్వారా మధుమేహ వ్యాధిని మందులు అవసరం లేకుండానే నయం. ఇప్పుడు ఏమవుతుందంటే, చాలా వరకు ప్రపంచం మొత్తంలో ఈ మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. రకరకాల మందులు, ఇన్సులిన్ తీసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి దీంతో స్ట్రగుల్ అవుతుంటారు. ఇప్పుడు ఇన్సులిన్ తీసుకోకపోతే షుగర్ పెరిగిపోతుంది. తగ్గించాలంటే ఎక్కువ ఇన్సులిన్ తీసుకోవాలి. ఇన్సులిన్ తీసుకుంటే దానికంటే తగ్గిపోయి కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోవడము, నీరసంగా ఉండడము, మత్తుగా ఉండడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఎంతోమంది దీంతో పోరాటం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాధ పెడుతున్న ఈ వ్యాధి, దీనికి ఏమంటే ప్రత్యామ్నాయంగా క్లోమ గ్రంథిని మార్చడం లేదా క్లోమ గ్రంథిలోని లాంగరన్స్ కణాలను ఉత్పత్తి చేయడము, ఈ స్టెమ్ సెల్స్ ద్వారా వీటిని ఉత్పత్తి చేస్తే భవిష్యత్తు లోపల దీని నుండి మధుమేహ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళం అవుతున్నామని చెప్తారు. దీని మీద కూడా చాలా వరకు పరిశోధనలు, ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. సమర్థవంతంగా జరిగి సక్సెస్ఫుల్గా విజయవంతమైనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టెమ్ సెల్స్ నుంచి ఈ యొక్క క్లోమ గ్రంథిని కానీ, లాంగరన్స్ కణాలను కానీ మార్చడం ద్వారా సమర్థవంతంగా ఇన్సులిన్ కానీ, మందులు కానీ తీసుకోకుండానే ఈ షుగర్ వ్యాధిని, మధుమేహ వ్యాధిని నియంత్రించవచ్చు అనేది దీని యొక్క అర్థం. ఇది మధుమేహ చికిత్సలో మూల కణాల పదం. యాక్చువల్గా ఇది ఏమంటే, పార్కిన్సన్ వ్యాధిని, అల్జిమర్ వ్యాధిని, మల్కులర్ రిప్రెస్టో వ్యాధిని, వెన్నెముక సంబంధ వ్యాధులు,
క్యాన్సర్ నివారణలో కూడా ఈ స్టెమ్ సెల్స్ను బాగా ఉపయోగించి పరిశోధనలు చేస్తే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని చెప్పారు. దాంట్లో మనం చదువుకోవాల్సింది ఒకటి మనకు క్లియర్గా ఇచ్చింది మధుమేహ అంటే డయాబెటీస్ వ్యాధి నిర్మూలనలో ఈ మూల కణాల యొక్క పాత్ర తీసుకున్నాం. నెక్స్ట్ పార్కిన్సన్ వ్యాధి. పార్కిన్సన్ వ్యాధికి కణాధారిత చికిత్సలో ఖండంలోకి ఉండవలసిన లక్షణం పార్కిన్సన్ వ్యాధి అంటారు. ఈ పార్కిన్సన్ వ్యాధి మూల కణాల పాత్ర ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం పరిశీలిస్తే, పార్కిన్సన్ వ్యాధి మెదడులోని నాడి కణాల క్షీణత వల్ల జరుగుతుంది. అల్జీమర్స్ అనేది మతిమరుపు, జ్ఞాపక శక్తి లోపం. పార్కిన్సన్ అనేది మెదడులోని నాడి కణాల క్షీణత వల్ల జరుగుతుంది. ఈ వ్యాధిలో కండర సంకోచంపై నియంత్రణ తగ్గిపోవడంతో విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా అసంకల్పితంగా కాళ్ళు, చేతులు, తల ఒలుపుతున్నట్లు కదులుతాయి. వ్యాధి తీవ్రమైనప్పుడు నడవడం, మాట్లాడడం, ఇతర చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా కష్టమవుతుంది. కొంతమంది పార్కిన్సన్ వ్యాధి వచ్చిన వారిలో వ్యాధి తీవ్రత ఒకేసారి ఎక్కువై పడిపోయి దెబ్బలు తగ్గడం లాంటివి కూడా జరుగుతుంటాయి. ఒకసారి మాట్లాడడం, ఇతర చిన్న చిన్న పనులు కూడా చేసుకోవడం కష్టమవుతుంది. అయితే కొన్నిసార్లు దెబ్బలు తగిలి మరణం కూడా జరగవచ్చు, సంభవించవచ్చు. ప్రపంచంలో ప్రతి సంవత్సరము 5 మిలియన్ల ప్రజలు ఈ వ్యాధికి గురవుతున్నారు. మనం తెలుస్తుంది, బయట పోతే ఎక్కడైనా మనకు ఇట్లా చేతులు ఊపుతూ ఉంటాయి. మధ్య వయసు వాళ్ళు కానీ వయసు అయిన వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ మెదడులోని నాడి కణాలు క్షీణించడం వల్ల, పాడు కావడం వల్ల ఏమవుతుందంటే కండరాలు పైన నియంత్రణ అనేది తగ్గిపోతుంది. కాళ్ళు కానీ చేతులు కానీ ఇట్లా ఉంటుంది. కొన్నిసార్లు నడవడం కష్టమవుతుంది, నడుస్తూ కింద పడిపోవడం కూడా జరిగిపోతుంది. కొన్నిసార్లు కింద పడిపోయి ప్రమాదం జరిగి చనిపోవడం కూడా జరుగుతుంది. దీనివల్ల ప్రపంచంలో ప్రతిరోజు ఎంతోమంది చనిపోతున్నారు. 5 మిలియన్ల ప్రజలు ఈ వ్యాధికి గురవుతున్నారని చెప్పారు. 60 ఏళ్ళ వయసులో 1%, 80 ఏళ్ళ వయసులో 4% ఈ వ్యాధికి గురవుతున్నారు. పార్కిన్సన్ వ్యాధికి కారణం డోపామైన్ అనే నాడీ ప్రసారక పదార్థము స్రవించకపోవడం. మన శరీరంలో మన యొక్క మెదడు లోపల డోపామైన్ అనే ఒక పదార్థము స్రవించడం వల్ల ఈ నాడీ కణాలు సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఈ పార్కిన్సన్ వ్యాధి అనేది మనకు రాదు. ఎప్పుడైతే డోపామైన్ అనేది విడుదల కావడం తక్కువ అవుతుందో ఈ యొక్క నాడీ కణాల క్షీణత చెంది సరిగా పనిచేయకపోవడం వల్ల కండరాలపై నియంత్రణ కోల్పోయి కాళ్ళు, చేతులు వణకడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు బజార్లో వెళ్ళేటప్పుడు, రోడ్లపైన వెళ్ళేటప్పుడు కాళ్ళు, చేతులు వణికి కొన్నిసార్లు పట్టు తప్పిపోయి కింద పడిపోతారు, ప్రమాదానికి గురవుతారు, మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు దాదాపుగా 1%, 100లో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. 80 ఏళ్ళ వయసులో 4%, 100లో 4 మందికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి ముఖ్య కారణము డోపామైన్ అనేది. పార్కిన్సన్ వ్యాధికి కారణం డోపామైన్ అనే నాడీ ప్రసారక పదార్థం స్రవించకపోవడం. మెదడులోని నైగ్రా పదార్థంలోని డోపామైన్ను ఉత్పత్తి చేయగల న్యూరాన్లు 80% క్రియాహీనం అవ్వడం వల్ల పార్కిన్సన్ వ్యాధి వస్తుంది. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకు డోపామైన్ అన్నది ఒక సరైన ఔషధం. ఈ ఔషధం ప్రారంభంలో 1960లో బాగా పనిచేసి, కానీ ప్రస్తుతం ఇది వ్యాధి నయం చేయడంలో విఫలమవుతుంది. కాబట్టి రోగుల్లో ఈ వ్యాధి నివారణకు డోపామైన్ ఉత్పత్తి చేయగల కణాలు అవసరమవుతుంది. 1970 నుంచి వ్యాధిగ్రస్తమైన కణాల స్థానంలో పునఃస్థాపన కొరకు అడ్రినల్ గ్రంథి కణాలు, పంది యొక్క భ్రూణ కణములను ఉపయోగిస్తున్నారు. కానీ ఇవి కొంతవరకే సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎలుకలు మరియు కోతుల యందలి మూల కణాలు కూడా వినియోగించబడుతున్నాయి, కానీ ఫలితాలు పరిశోధన స్థాయిలో ఏమంటే ఎక్కడైతే నాడీ కణాలు పాడైపోయినాయో, విచ్ఛిన్నమైపోయినాయో, పనిచేస్తలేవో దాని ప్లేస్లో కొత్త కణాలు రకరకాల పందుల నుంచి కానీ కోతుల నుంచి రకరకాల జీవుల నుంచి తీసుకొని వాడుతున్నారు, కానీ అవి సమర్థవంతంగా ఇవ్వట్లేదు. ఆ కణాలను సమర్థవంతంగా తయారు చేసినప్పుడు ఈ స్టెమ్ సెల్స్ నుంచి దానికి సరిపోయేటవి ఈ యొక్క నాడీ కణాలను ఉత్పత్తి చేసినప్పుడు మనం ఈ పార్కిన్సన్ వ్యాధి అంటే ఈ వ్యాధికి సరిగా చికిత్స లేదని మనం చెప్పాలి. చాలా వరకు వీళ్ళు చనిపోయేంత వరకు ఇబ్బంది పడుతూనే కొన్నిసార్లు ప్రమాదానికి గురై చనిపోతూ ఉంటారు. దీంట్లో ఇది కూడా పరిశోధనలు చాలా జరుగుతుంది. దీనిలో సత్ఫలితాలు ఇచ్చే విధంగా పరిశోధనలు సాగుతున్నాయని చెప్తారు. దాంట్లో ఈ స్టెమ్ సెల్స్ చికిత్స అనేది దీని యొక్క ప్రాధాన్యత ఉంది. ఈ కణాలు నాడీ కణాలుగా విభజన చెంది సమర్థవంతంగా మెదడులో ఇవి ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనము ఈ పార్కిన్సన్ వ్యాధికి కూడా
నయం చేయగలుగుతున్న వాళ్ళమవుతాం, దీని నుంచి నిర్మూలించగలిగిన వాళ్ళమవుతాం. మనము ఈ పార్కిన్సన్ వ్యాధులు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏం పని చేయకుండా ఒక ఇంటి దగ్గర కూర్చొని కదలకుండా ఉన్న వాళ్ళు కూడా చేతులు ఇలా ఉంటుంది. కారణం ఏమిటంటే మెదడులోని కణాలు క్షీణించడం వల్ల వీటి యొక్క కండర కణాలు వాటిపై పట్టుకోల్పోయి ఇవి కదలికలని జరుగుతూ ఉంటున్నాయి. దీనిలో కోతులది ఎలుకల నుంచి సంబంధించిన మూలకణాలను కూడా రిప్లేస్ చేయడం జరిగింది. ఇవి కూడా సమర్థవంతంగా అంత ఫలితాలు ఇవ్వలేదని చెప్పాలి. దీనిపైన ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి కూడా సమర్థవంతంగా జరగాలని మనము కోరుకోవాలి. ఇవి ఇప్పుడు సమర్థవంతంగా జరిగినప్పుడే ఇవి భవిష్యత్తు లోపల మనం పార్కిన్సన్ కానీ మధుమేహ వ్యాధిని కానీ తర్వాత క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ తీసుకుందాం. ఉదాహరణకు ఇప్పుడు ప్రపంచంలో బాగా భయపడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటి. ఈ క్యాన్సర్లో రకరకాల వ్రణాలు గుడ్డలు ఏమంటారు, వ్రణాలు అంటే గడ్డలు, దీన్ని ముఖ్యంగా ట్యూమర్స్. ఈ ట్యూమర్స్ ఎక్కడైనా రావచ్చు, లివర్స్లో వస్తుంది, లివర్లో రావచ్చు, మెదడులో రావచ్చు, చెస్ట్లో రావచ్చు, జీర్ణాశయంలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఇవి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని ఉంటాం. ఈ యొక్క క్యాన్సర్ కణాలు, ఈ క్యాన్సర్ కణాలు ఒకసారి ఇది ఏమంటే ఒక యాక్చువల్గా దీంట్లో కూడా క్యాన్సర్ కణాల్లో కూడా విభజన జరుగుతుంది, సెల్ డివిజన్ జరుగుతుంది. మామూలుగా మన పెరుగుదల కోసం, ఆరోగ్యం కోసం మనం ఏదైనా లాస్ అయినప్పుడు కూడా సెల్ డివిజన్ ద్వారానే దాన్ని రిప్లేస్ చేసుకుంటాం. మళ్ళీ దానికి అది కంట్రోల్డ్. ఈ చేయి ఎంత ఉందో ఆ చేయి అంతనే విభజన చెంది ఇంత పెరుగుతుంది. అంటే కంట్రోల్డ్, ఎంత పెరగాలో అంత. ఈ చెవు ఎంత ఉందో ఆ చెవి ఎంత ఉంది. ఇది కూడా విభజన చెంది సెల్ డివిజన్ ఎంత జరిగింది. ఇది కూడా సెల్ డివిజన్, కణ విభజన చెంది ఆహారం, పోషక పదార్థాల ద్వారా ఇది విభజన చెంది ఇంత స్థాయికి వచ్చింది. కానీ క్యాన్సర్ అనేది అన్కంట్రోల్డ్ డివిజన్, అంటే నియంత్రణ లేకుండా పెరగడము, ఈ కణాలపైన ఆధిపత్యాన్ని ఈ సెల్ కణాల్స్ తీసుకొని వచ్చి మనిషిని చంపివేయడం అనేది జరుగుతుంది. అది ప్రాథమిక స్థాయిలో ఇప్పుడు మందులు ఉన్నాయి. దానికి సర్జరీ చేస్తారు, కీమోథెరపీ మందులు ఇస్తారు, తర్వాత దానికి రేడియేషన్ ద్వారా ఆ సెల్స్ని చంపివేయడం చేసి చాలా వరకు దీనిపై మందుల ద్వారా బ్రతికించడం జరుగుతుంది. మనకు తెలియకుండా ఇదేమంటే క్యాన్సర్ కణాలు, వ్రణాలు మాత్రం నొప్పిని కనిపించవు, నొప్పి ఉండవు. కడుపులో కానీ ఎక్కడైనా కానీ జరిగినప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు ఇది నొప్పి అనేది కనిపించదు. కాబట్టి సరైన సమయంలో దీన్ని మనం రికగ్నైజ్ చేయనప్పుడు, గుర్తించలేనప్పుడు ఇది పూర్తిగా పెరిగిపోయి స్టేజ్ 4 పోయిన తర్వాత దీన్ని నియంత్రించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దీనికి ఎలాంటి సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ ద్వారా కానీ తగ్గించే అవకాశం లేదు. కాబట్టి మనం వయసు పీరిన తర్వాత ఆఫ్టర్ 40 years తర్వాత ఎవరి ఇయర్ ఈ రకరకాల పరీక్షలు మనం చేసుకోవడం ద్వారా వీటిని రికగ్నైజ్ చేసి సకాలంలో మనం దీనికి చికిత్స ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే దీనికి నిర్మూలించగలుగుతాం. ఇప్పుడైతే ఏ అవయవానికి ఇప్పుడు స్టెమ్ సెల్స్ దీనిలో యొక్క ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉంది, ప్రాముఖ్యత అంటే ఈ స్టెమ్ సెల్స్ కూడా ఏదైనా భాగాన్ని పూర్తిగా తొలగించినప్పుడు క్యాన్సర్ కణాలు, ట్యూమర్స్తో ఈ స్టెమ్ సెల్స్ ద్వారా రిప్లేస్ చేయవచ్చు. మనం వాటిని ఆర్గాన్ని మనము ఈ స్టెమ్ సెల్స్ నుంచి డెవలప్ చేసి, ఇది కూడా ఇంకా పరిశోధనలో ఉంది. ఇది కణాలను మనం డెవలప్ చేసి ఆ ఆర్గాన్గా డెవలప్ చేసి దాన్ని రిప్లేస్ చేయడం వల్ల దీన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. దీనిపై కూడా సమర్థవంతంగా ఈ పరిశోధనలు జరగాలని, విజయవంతంగా కావాలని మనం కూడా కోరుకోవాలి. దీనిపైన కూడా మనందరం దీనిపైన రీసెర్చ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో మనము ఎదుర్కోవాల్సిన ఫజిల్స్ లోపల, ఛాలెంజ్ లోపల ఇది కూడా మనము తీసుకోవచ్చు. ఆల్జీమర్స్ వ్యాధి, ఇది జ్ఞాపక శక్తి లోపము, అంటే ఇది ముసలితనంలో వస్తుంది. అల్జీమర్ అనేది ఇది కూడా కొన్ని రకాల కణాలు నశించిపోవడం, క్షీణించడం వల్ల వస్తుంది. ఇది మతిమరుపు ఒక స్థాయికి ఎందుకు వెళ్తుందంటే బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏ ఇల్లు మనది అని కూడా తెలుసుకోలేనంత మతిమరుపు వస్తుంటుంది. దీనికి కూడా చికిత్స లేదు. దీన్ని కూడా స్టెమ్ సెల్స్ రిప్లేస్మెంట్ చేయడం వల్ల, ఈ కణాలను మనము ఏర్పాటు చేయడం వల్ల మనం దీన్ని చాలా వరకు తగ్గించడం వల్ల అవుతాయి. ఈ అల్జీమర్స్ కూడా వయసు మీరిన తర్వాత ముసలితనంలోకి వస్తుంది అని చెప్తున్నారు. దీన్ని జ్ఞాపక శక్తి లోపం అని కూడా చెప్తారు. తర్వాత డయాబెటీస్ కానీ, పార్కిన్సన్ వ్యాధి కానీ, అల్జీమర్స్ కానీ, మస్కులర్ డిప్రోస్ కానీ, వెన్నెముకకు సంబంధించిన వ్యాధులు కానీ, క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు కానీ భవిష్యత్తు లోపల దీనిపైన ఎన్నో రకాల సమర్థవంతమైన రీసెర్చ్ జరగాలని, దీనిపైన విజయవంతమైన ఫలితాలు రావాలని మనం కోరుకోవాలి. ఈ స్టెమ్ సెల్స్ సక్సెస్వంతంగా రిప్లేస్ చేసినప్పుడు మనము ఇన్ని రోజులు చికిత్స లేనివి, నయం కాని వ్యాధులను మనం నయం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి దీనికి ప్రాధాన్యత ఉంది. ఈ స్టెమ్ సెల్స్ అనేటివి దీనిలో ముఖ్యంగా ఇప్పుడు బొడ్డుతాడు కానీ, టొటిపోటెన్స్ కణాలు కానీ,
చాలా ప్రాముఖ్యత కలిగిన కణాలు అని చెప్పుకోవాలి. ఇవి విభజన చెందే శక్తి కలిగి ఉంటుంది. ఇవి సమర్థవంతంగా మనకు అవసరం అనుకున్నట్టు మనకు కావాల్సిన కణాలుగా, మనకు కావాల్సిన ఆర్గాన్గా ఉత్పత్తి చేయడంలో ఎన్నో రకాల పరిశోధనలు చేయవలసిన అవసరం ఉందని మనం దీనిపైన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు రెగ్యులర్గా అడిగేది స్టెమ్ సెల్స్, మూల కణాలు. ఇది లాంగ్ క్వశ్చన్లో వస్తుంది. దాంట్లో మూల కణాల రకాలు వస్తుంది. దీనిలో నెక్స్ట్ ఒకసారి షార్ట్ క్వశ్చన్స్ వస్తుంది, లాంగ్ క్వశ్చన్ వస్తుంది. మధుమేహ చికిత్సలో మూల కణాల పాత్ర అంటే డయాబెటీస్ నిర్మూలించడం లోపల స్టెమ్ సెల్స్ యొక్క రోల్ అని అడుగుతాడు. ఏమంటాడు నెక్స్ట్ పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో మూల కణాల పాత్ర, స్టెమ్ సెల్స్ రోల్ అని కూడా అడుగుతాడు. పార్కిన్సన్ వ్యాధిలో కణాధార చికిత్సలో కణంలాగా ఉండవలసిన లక్షణాలు షార్ట్ క్వశ్చన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనకు ఇంపార్టెంట్. అంతేకాకుండా మైక్రో ఇంజెక్షన్ పద్ధతి, పిండ మూలకణ పద్ధతి, ట్రాన్జెనిక్ జంతువులు అని కూడా లాంగ్ క్వశ్చన్ వస్తుంది. జన్యు పరివర్తక జంతువులు అని అడుగుతారు. దాంట్లో షార్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు. ట్రాన్జెనిక్ చేప, జన్యు పరివర్తన మత్యాలు అంటే చేపలు, ట్రాన్జెనిక్ మేక, జన్యు పరివర్తక మేక. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీంట్లో వస్తుంటాయి రెగ్యులర్గా. కాబట్టి మనం దీనిపైన దృష్టి పెట్టి చదవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా భవిష్యత్తు లోపల ఎన్నో సవాళ్లను, ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా దీనిపై పరిశోధన జరగాలని కోరుకుంటున్నాను.